శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది తనిఖీలు చేసి ఫేక్ మెయిల్ గా తేల్చారు. బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. నర్సింగ్ రైట్. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. అయితే వెంటనే అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ భద్రతా సిబ్బంది తనిఖీలు చేయగా ఇది ఫేక్ మెయిల్ గా తేల్చారు. అయితే బెదిరింపు మెయిల్ ఎక్కడి నుంచి వచ్చిందనే కోణంలో అయితే దర్యాప్తు చేస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి మణికంఠ సిద్ధంగా ఉన్నారు. మణికంఠ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు వచ్చింది. విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు అధికారులకు ఒక ఈమెయిల్ ద్వారా సమాచారం అందింది. వెంటనే కూడా అప్రమత్తమైన పోలీసులు, సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఎయిర్పోర్ట్ అంతా కూడా డాగ్ అండ్ బాంబు స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. అయితే ఎయిర్పోర్ట్ లో ఇలాంటి బాంబు ఆనవాళ్లు లేకపోవడంతో ఇది పూర్తిగా ఒక ఫేక్ మెయిల్ గా అయితే అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆ అధికారులు ఎక్కడి నుంచి వచ్చింది, మెయిల్ ఎవరు పెట్టారనే కోణంలో పూర్తిగా కూడా పోలీసులు అయితే దర్యాప్తు చేపట్టారు. తరచుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు గత కొద్ది రోజుల నుంచి ఇలాంటి ఫేక్ మెయిల్ రావడంతో పోలీసులు కూడా దీన్ని సీరియస్ గా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాంబ్ మెయిల్ కూడా ప్రతిసారి రావడంతో పూర్తిగా విమానాశ్రయంలో పూర్తిగా భద్రతనైతే కల్పిస్తున్నారు. స్థానిక శాంతి భద్రతల విభాగం అలాగే ఇంటెలిజెన్స్, FBI పోలీసుల సమన్వయంతో విమానాశ్రయానికి పూర్తి కూడా భద్రతను చేపట్టారు. అలాగే ఎక్కడి నుంచి మెయిల్ వచ్చింది, ఎవరు చేశారన్న కోణంలో కూడా పోలీసులు పూర్తిగా ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైట్ మణికంఠ.